హాయ్ అండి. ఎప్పుడు ఒకే రకం రెసిపీస్ తిని బోర్ కొడితే ఇలా కొంచెం హెల్తీగా, డిఫరెంట్‌గా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. కీరనైతే తీసుకొని పై తొక్క తీసేసి, లోపల భాగాన్ని మొత్తము ఇలా తీసేసి, సన్నంగా అయితే తురిమేసుకోవాలండి. తర్వాత కొబ్బరి ముక్కను కూడా సన్నంగా తురిమేసి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి ఒక స్పూను నెయ్యిని వేసుకొని, తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు వేసి, వాటర్ వేయకుండా ఇలా కరిగించేసుకోండి. దీంట్లోకి తురుముకున్న కీర, అలాగే కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఇలాచీ పొడిని వేసి కలిపేసుకొని, ఒక హాఫ్ కప్పు వాటరు, కొంచెం సాల్ట్ వేసి 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండిని కొంచెం ఒక హాఫ్ కప్పు వేసి ఇలా ఉండలు లేకుండా ఉడికించుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారాక అరిటాకు పైన ఎలా అయితే స్ప్రెడ్ చేసేసి ఇలా మడిచేసుకొని ఆవిరిలోనే ఒక 15 నిమిషాల పాటు ఉడికించి అయితే తీసుకోండి. 15 నిమిషాల తర్వాత మంచిగా ఉడుకుతుందండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని ఒక్కసారి తినండి. చాలా బాగుంటుంది. నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఫాలో చేయండి.